హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ. సో చాలామంది అడుగుతున్నారు కదా మటన్ కీమా కర్రీ ఒకసారి వీడియో చేసి పెట్టండి అని. సో ఇప్పుడైతే మన వీడియో అయితే వచ్చేసింది. చాలా బాగుంటుంది కర్రీ అయితే, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఈ మటన్ గ్రేవీ అయితే మనకి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందన్నమాట. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం 1/2 kg వరకు అయితే మటన్ని తీసేసుకోవాలి. సో ఈ మటన్ని మనం ఇలా కీమా లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో కావాలంటే మీరు టైం చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను మటన్ కీమాని బయటనే తీసేసుకున్నాను డైరెక్ట్గా. సో ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 1 లెమన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని వాష్ చేసుకోవాలి. కొంచెం స్మెల్ అనేది రాకోకుండా ఉంటుందన్నమాట ఇలా లెమన్ని యాడ్ చేసుకోవడం వలన. సో ఇలా వేసుకున్న తర్వాత గింజలు తీసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. చాలామందికి స్మెల్ అనేది పడదు కదా, సో అందుకని ఇలా లెమన్ అని సాల్ట్ వేసేసుకొని బాగా వాష్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను వాటర్ని తీసేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి మటన్ కీమా వాష్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, సో అవి అన్నీ పోతూ ఉంటాయి కదా. సో ఇలా ఒక జాడి గంట తీసేసుకొని ఈ మటన్ని వాటర్లోకి వడగట్టేసుకుందాం. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల మనకి మటన్ అనేది ఎక్కువగా కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను మటన్ని మొత్తం ఇలా జాడి గంటలోకి తీసుకుంటున్నాను. వడగట్టేసుకోవాలి, మనకి వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది మటన్లో అనేది వాష్ చేసుకున్నప్పుడు. సో ఇలా అయితే చేసుకుంటే మనకి వాటర్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందన్నమాట. ఇలా వాటర్ మొత్తం వడగట్టేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుందాం. మనకి వాటర్ అన్నీ పక్కకు వచ్చేస్తాయి కదా. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఇక్కడ మటన్ని ఉడికించుకోవడానికి ఇక్కడ నేనైతే కుక్కర్ని పెట్టేసుకున్నాను. కావాలంటే మీరు డైరెక్ట్గా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. సో మనకి తొందరగా కావాలి అనుకుంటే మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకి మటన్ కీమాకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు అలాగే గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి కీమాలోకి ఫ్రెష్గా తీసుకున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా తీసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అనేది లేకోకుండా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేటప్పుడు. మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న కీమాని అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ కీమాని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో చూడండి, మనం ఇలా వడగట్టేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో మనకి కీమా ఉడికే కొద్దీ మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. మనకి అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి. సో ఇలా చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఈ కీమాని వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇక్కడైతే నేను మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. ఈ మటన్ కీమాని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మటన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకి మటన్ అనేది చాలా బాగా ఉడుకుతుందనమాట. సో ఇక్కడ మనకి మటన్ ఉడికించుకునే ముందు మనకి పచ్చి వాసన అనేది లేకోకుండా ఉండాలన్నమాట. సో ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ని చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. సరిపడినంత కారం యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా ఫ్రై చేసుకుందాం. మనకి కారం అనేది కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అయితే చేయండి. సో చూడండి, మనకి కారం కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడైతే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనకి మటన్ కీమాలోకి గ్రేవీ కోసం 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి.
సో మనం ఆల్రెడీ మటన్ని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందనమాట. సో మనకి మటన్ గ్రేవీ ఎంతలో కావాలంటే అన్ని వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మనకి మటన్ కీమా తొందరగానే ఉడికిపోతుందనమాట. సో చూడండి, ఇక్కడ నేనైతే మూత తీసి చూపిస్తున్నాను. సో మనకి కుక్కర్ అనేది ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది కదా. సో చాలా బాగుంటుందండి రెసిపీ అయితే. సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో నా దగ్గర ఉందని మటన్ కీమా మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుందన్నమాట మసాలా కీమా యాడ్ చేసుకోవడం వల్ల రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో అంతేనండి, మనకైతే మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది కదా, చాలా బాగుంటుంది. సో నేనైతే మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇలాంటి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వాచ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.